ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అశ్వవాహన సేవలో కోదండరాముని అభయ ప్రదానం. వార్షిక బ్రహ్మోత్సవాలతో ప్రకాశిస్తున్న ఒంటిమిట్ట క్షేత్రం. సుగంధ ద్రవ్యాలలో సిరుల తల్లి అద్భుత దర్శనం. తిరుచానూరులో శ్రీ పద్మావతి దేవికి శుక్రవారాభిషేకం. తిరుపతి కోదండరాముడికి ఘనంగా ఖనిజ తోటోత్సవం. సీతారాములకు స్నపన తిరుమంజనం, తిరువీధి ఉత్సవం. చంద్రగిరిలో గరుడ సేవలో శ్రీ కోదండరామస్వామి దివ్య కటాక్షం. కళ్యాణోత్సవంలో జానకీరాముల అభయ ప్రదానం. ఏకశిలా నగరంగా వినుతుకెక్కిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో శుక్రవారం సాయంత్రం అశ్వవాహన సేవ ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఒంటిమిట్టలో శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు నయనానందకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా 8వ రోజైన శుక్రవారం సాయం సంధ్య వేళలో అర్చకులు శ్రీ కోదండరామస్వామి వారి ఉత్సవమూర్తిని సర్వాభరణ భూషితంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో ఊయలలో వెంచేపు చేశారు. వేద పారాయణం, భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు స్వామివారికి ఊంజల సేవను నిర్వహించి హారతులు అందజేశారు. అనంతరం శుక్రవారం రాత్రి ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారికి అశ్వవాహన సేవ వేడుకగా జరిగింది. విశేష అలంకార భూషితులైన శ్రీ కోదండరామస్వామి వారు కల్కి అవతారంలో వేగానికి ప్రతీకైన అశ్వవాహనంపై ఆసీనులై పూజాధికాలను స్వీకరించారు. ఆపై భక్తుల రామనామ స్మరణలు, కోలాటాలు, కళా సాంస్కృతిక ప్రదర్శనల నడుమ ఒంటిమిట్ట క్షేత్ర వీధులలో స్వామివారికి అశ్వవాహన సేవ కన్నుల పండుగగా జరిగింది. జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ. జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ. జయ జయ రామ సమర విజయ రామ. జలధి బంధించిన సౌమిత్రి రామ. జలధి బంధించిన సౌమిత్రి రామ సెలవిల్లు విరిచిన సీతారామ. జలధి బంధించిన సౌమిత్రి రామ సెలవిల్లు విరిచిన సీతారామ. చైత్రమాసం శుక్రవారపు శుభవేళ సిరుల తల్లి శ్రీ పద్మావతి దేవి అభిషేక ద్రవ్యాలలో అద్భుతంగా అనుగ్రహించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి శుక్రవారం స్నపన తిరుమంజన సేవను వైభవంగా నిర్వహించారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం అమ్మవారికి శుక్రవార అభిషేకం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శుక్రవారపు తోటలో పుష్ప తోరణాలతో అలంకరించిన స్నపన మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై అమ్మవారిని వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, సంకల్ప పూజలు జరిపి పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై చందన చర్చితకు
పసుపు, చందనం, తులసి మాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో శుక్రవారం ఖనిజ తోటోత్సవం సంప్రదాయ శోభితంగా జరిగింది. ఈ సందర్భంగా సీతాలక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామి వారికి స్నపన తిరుమంజనం, తిరువీధి ఉత్సవం, ఆస్థానం మంగళకరంగా జరిగాయి. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో సీతారామ లక్ష్మణులకు ఖనిజ తోటోత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజన క్రతువు శుక్రవారం ఆగమోక్తంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో అర్చకులు ప్రత్యేక స్నానపీఠంపై సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారిని కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు నందకుమార్ దీక్షితుల పర్యవేక్షణలో విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం తదితర వైదిక క్రతువులను వైఖాన సాగమోక్తంగా నిర్వహించారు. ఆపై మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్చారణల నడుమ పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో సీతారామ లక్ష్మణులకు వేదోక్తంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. అనంతరం సీతారామ లక్ష్మణులకు అర్చకులు సేవాకాలం సాత్తుమొరను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఓ నాగరత్నం తదితరులు పాల్గొన్నారు. రాముడీతడు లోకాభిరాముడీతడు, రాముడీతడు లోకాభిరాముడీతడు, కామించిన విభీషణు కాచిన వాడీతడు, రాముడీతడు లోకాభిరాముడీతడు, కామించిన విభీషణు కాచిన వాడీతడు, రాముడీతడు లోకాభిరాముడీతడు, రాముడీతడు లోకాభిరాముడీతడు. అనంతరం శుక్రవారం సాయంత్రం సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయంలోని మహామండపంలో ప్రత్యేక వేదికపై కొలువు తీర్చారు. ఆలయ అర్చకులు స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించి ఆస్థానం జరిపారు. ఆపై మంగళ వాయిద్యాల నడుమ శ్రీ కోదండరామస్వామి వారు ఆలయమాడ వీధిలో ఊరేగిన తర్వాత తిరుపతి పుర వీధిలో ఊరేగుతూ శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలోని వాహన మండపానికి చేరుకున్నారు. దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ దశరథ రామ. అక్కడ స్వామివారికి విశేష పూజలు జరిపి ఆస్థానం నిర్వహించి హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తిరిగి సీతాలక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామి వారు ఆలయానికి చేరుకున్నారు. తిరుపతికి సమీపంలోని చంద్రగిరిలో కొలువైన శ్రీ కోదండరామాలయంలో శుక్రవారం ఉదయం శ్రీ సీతారామ కళ్యాణం నయనానందకరంగా జరిగింది. టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న చంద్రగిరి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 28వ తేదీ నుండి ఏప్రిల్ 6వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆలయ ప్రాంగణంలో అర్చకులు సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామి వారిని స్వర్ణాభరణాలు, పుష్పమాలలు, పట్టు వస్త్రాలతో అలంకరించి ప్రత్యేకంగా వేంచేపు చేశారు. సంప్రదాయ క్రతువులతో సేవించి హారతులు అందజేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండువగా సీతారాములకు అర్చకులు కళ్యాణం నిర్వహించి ధూపదీప నైవేద్యాలను, కర్పూర హారతులను అందజేశారు. సీతారాముల కళ్యాణం
ఇక శుక్రవారం సాయంత్రం శ్రీ కోదండరాముని గరుడోత్సవం వేడుకగా జరిగింది. బంగారు రత్నాభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించిన శ్రీ కోదండరామస్వామి వారిని అర్చకులు గరుడు వాహనంపై వేంచేపు చేశారు. ప్రత్యేక అర్చనలు జరిపి బాజా భజంత్రీలు, భక్తుల రామనామ స్మరణల నడుమ కోదండరాముని గరుడోత్సవం కన్నుల పండుగగా జరిగింది. భక్తులు రామయ్య తండ్రి దర్శనం చేసుకుని నీరాజనాలు సమర్పించారు. రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. గౌతము భార్యా పాలిటి కామధేను వితడు, ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము, గౌతము భార్యా పాలిటి కామధేను వితడు, ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము, సీతాదేవి పాలిటి చింతామణి ఇతడు, సీతాదేవి పాలిటి చింతామణి ఇతడు, ఈతడు దాసుల పాలి ఇహ పరదైవము రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. తిరుపతిలో పురాతన వైష్ణవ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో శ్రీ గోదాదేవి అమ్మవారికి ఊంజల సేవ నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శుక్రవారం పర్వదినాన అమ్మవారికి విశేషంగా ఊంజల సేవను నిర్వహించారు. ఈ సందర్భంగా బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలు, పట్టు వస్త్రాలతో ముగ్ధ మనోహరంగా అలంకార భూషితులైన అమ్మవారిని ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనాలాపన, వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానంకు అశోక లీలాండ్ సంస్థ శుక్రవారం 8,75,000 విలువైన దోస్త్ ప్లస్ ఎక్సెల్ మినీ ట్రక్ను విరాళంగా అందజేసింది. ఈ మేరకు ఆ సంస్థ ఏరియా మేనేజర్ మహమ్మద్ నజీరుద్దీన్ తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా నూతన వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి వాహనం తాళాలను అందజేశారు. తిరుపతి అలిపిరి పాదాల మండపం సమీపంలో నెలవైన టీటీడీ శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరంలో శుక్రవారం ఉదయం శ్రీ వేణుగోపాలుడికి అభిషేకోత్సవం కన్నుల పండుగగా జరిగింది. సర్వదేవతా స్వరూపమైన పవిత్ర గోమాతల మధ్య సుందరంగా కొలువు తీరిన గోపాలుడికి అర్చకులు సంకల్ప పూజలతో సకల ఉపచారాలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ మోహన రూపుడు శ్రీ వేణుగోపాలుడికి పంచామృతాలు, పసుపు, కుంకుమ, చందనాది జలాలతో సంప్రదాయబద్ధంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం అలంకరణలు పూర్తి చేసి హారతులు అందజేశారు. గొల్లెతల నింతసేసి గోవిందుడు కొల్లకాడు రేపల్లె గోవిందుడు, గొల్లెతల నింతసేసి గోవిందుడు కొల్లకాడు రేపల్లె గోవిందుడు, కొల్లెతల నింతసేసి గోవిందుడు కొల్లకాడు రేపల్లె గోవిందుడు, కొల్లెతల నింతసేసి గోవిందుడు కొల్లకాడు రేపల్లె గోవిందుడు, కొల్లెతల నింతసేసి గోవిందుడు. ఇప్పుడొక చిన్న విరామం.
వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యక్షేత్రంలో చైత్ర పౌర్ణమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి పుష్కరిణిలో జల విహారోత్సవ సేవ నయనానందకరంగా జరిగింది. ఆలయం నుండి పుష్కరిణి వరకు స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను సర్వాలంకార శోభిత అలంకరణలతో ఊరేగింపుగా తీసుకువచ్చిన అర్చకులు పుష్కరిణిలో తెప్పపై వెంచేపు చేశారు. ఆపై భక్తుల సమక్షంలో శాస్త్రోక్తంగా జల విహారోత్సవ సేవను నిర్వహించి కర్పూర హారతులను అందజేశారు. చిత్తూరు జిల్లా కాణిపాకంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో చైత్ర పౌర్ణమి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలోని ఆస్థానోత్సవ మండపంలో సిద్ధిబుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఉత్సవ మూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి కొలువు తీర్చారు. ఆపై అర్చకులు స్వామి అమ్మవార్లకు సంకల్ప పూజలతో షోడశోపచారాదులను పూర్తి చేసి హారతులు అందజేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణలతో స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా పౌర్ణమి ఆస్థానం జరిపి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. శ్రీకాకుళంలోని శ్రీ కోదండరామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో సీతారాములకు కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై సీతారామ లక్ష్మణుల ఉత్సవ మూర్తులను అర్చకులు సర్వాభరణ భూషితంగా వెంచేపు చేశారు. సంకల్ప పూజలతో సకల ఉపచార కైంకర్యాలను పూర్తి చేసిన తరువాత వేదమంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు ఘనంగా సీతారామ కళ్యాణాన్ని నిర్వహించారు. చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని గంటా ఊరులో నెలవైన శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ తల్లి ఆలయంలో తమిళ సంప్రదాయం పంగుని ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి భక్తులు విశేష ఆరాధన నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు అమ్మవారి ఉత్సవ మూర్తిని శక్తి రూపిణి శ్రీ వరాహదేవి దివ్యాలంకరణలో ప్రత్యేకంగా కొలువు తీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. అలాగే ఉపాలయంలో వేంచేసిన శ్రీ మారియమ్మను విశేష అలంకారాలతో కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలను నీరాజన సమర్పణ చేశారు. సింహపురి వాసుల ఆరాధ్య దేవత శ్రీ రాజరాజేశ్వరిదేవి ఆలయంలో బంగారు జీవ ధ్వజస్తంభ సంప్రోక్షణ క్రతువు మంగళకరంగా జరిగింది. ఈ సందర్భంగా నెల్లూరు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో పుష్పాలంకరణను ప్రత్యేకంగా చేశారు. బంగారు తాపడంతో సిద్ధం చేసిన ధ్వజస్తంభం వద్ద హోమాది క్రతువులను శాస్త్రోక్తంగా పూర్తి చేసి వేదమంత్రోచ్చారణలతో సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నంద్యాలలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉత్సవ పరిమళాలను వెదజల్లింది. చైత్రమాసం శుక్రవారం సందర్భంగా స్వామివారికి శుక్రవార అభిషేకం ఆగమోక్తంగా జరిగింది. గర్భాలయంలోని స్వామివారి దివ్యమంగళమూర్తికి శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవ మూర్తులకు అర్చకులు సంకల్పంతో షోడశోపచారాదులను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణలతో స్నపన తిరుమంజనం శుక్రవార అభిషేకం నిర్వహించి ధూపదీప నైవేద్యాలను కర్పూర నీరాజనాలను సమర్పించారు.
పరమాత్ముడు వాడే. తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లా ధర్మాపూర్ గ్రామంలో నెలవైన రుక్మిణి సమేత శ్రీ పాండురంగ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని స్వామి అమ్మవార్లకు కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై ఉత్సవ మూర్తులను సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చిన అర్చకులు వేదోక్తంగా కళ్యాణం నిర్వహించి భక్తులకు తీర్థప్రసాద వితరణ గావించారు. ఇక ఇటు వనపర్తి జిల్లా కానాయపల్లిలోని హనుమాన్ మందిరంలో హనుమత్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సింధూర శోభిత శ్రీ ఆంజనేయ స్వామి వారికి అర్చకులు సంకల్ప పూజలతో సకల ఉపచారాదులను నిర్వహించారు. అనంతరం వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ రామ భక్తుడికి పంచామృతాలతో అభిషేకాలను నిర్వహించి హారతులు అందజేశారు. ఆపై స్వామివారికి అలంకరణలు పూర్తి చేసి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. తెలంగాణ రాష్ట్రంలోని సుప్రసిద్ధ హనుమ క్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం భక్త శోభితంగా కనువిందు చేసింది. జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలో నెలవైన స్వయం వ్యక్త కొండగట్టు శ్రీ హనుమాన్ ఆలయంలో హనుమత్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. హనుమాన్ దీక్ష స్వీకరించిన భక్తులు అధిక సంఖ్యలో ఆలయంలో బారులు తీరి స్వామివారి దర్శనం చేసుకున్నారు. అనంతరం స్వామివారికి విశేషంగా పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం నగరం హనుమాన్ నామస్మరణలతో మారుమోగింది. హనుమాన్ విజయోత్సవం జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని నగర వీధులలో హనుమాన్ శోభాయాత్ర ఘనంగా జరిగింది. భక్తులు కాషాయ జెండాలను భజరంగి జెండాలను చేతబూని ద్విచక్ర వాహనాలపై జై జయ శ్రీ హనుమాన్ జై జయ శ్రీరామ నామస్మరణలు చేస్తూ స్థానిక గాంధీ చౌకలోని హనుమాన్ కూడలి నుండి మయూరి సెంటర్ మీదుగా ఇందిరానగర్ పర్ణశాల రామమందిరం వరకు శోభాయాత్రను దిగ్విజయంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డిలోని శ్రీ మేధా దక్షిణామూర్తి ఆలయంలో శివ పంచాయతన సహిత పంచముఖ నాగేంద్ర ఆదిశేష విష్ణుమూర్తి అమ్మవారి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపనోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని యజ్ఞభూమిలో యాగశాల క్రతువులు, విగ్రహ పంచగవ్యారాధన తదితర క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం హోమాదులను పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు ఈ కార్యక్రమాలలో పాల్గొని ప్రసాదాలను స్వీకరించారు. కృష్ణా జిల్లా మవ్వ మండలం పెద్ద ముత్తేవిలోని శ్రీ లక్ష్మీపతి ఆలయంలో స్వామివారి వార్షిక తిరుకళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో రాజలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారికి అర్చకులు సంప్రదాయబద్ధంగా కళ్యాణం నిర్వహించారు. ప్రత్యేక పీఠంపై ఇరు దేవేరుల సమేతంగా స్వామివారి ఉత్సవ మూర్తులను సర్వాభరణభూషితంగా కొలువు తీర్చిన అర్చకులు వేదమంత్రోచ్చారణలతో కళ్యాణ క్రతువును మంగళకరంగా నిర్వహించారు. భక్తులు స్వామివారి కళ్యాణం తిలకించి పునీతులయ్యారు. తెలంగాణ రాష్ట్రం వరంగల్ నగరం గోపాలపురంలోని శ్రీ మహాలక్ష్మి ఆలయంలో చైత్రమాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం రోజు ఉపాలయంలో వేంచేసిన చదువుల తల్లి శ్రీ సరస్వతీ దేవికి అర్చకులు ప్రత్యేకంగా అభిషేక సేవ నిర్వహించారు. సంకల్ప పూజలతో ముందుగా అమ్మవారికి షోడోపచార కైంకర్యాలను పూర్తి చేసిన అర్చకులు అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ పలు రకాల ద్రవ్యాలతో శ్రీ సరస్వతీదేవికి అభిషేక సేవను మంగళకరంగా నిర్వహించారు. ఆపై పుష్పమాలలతో అమ్మవారిని అలంకరించి అష్టోత్తరాలతో పూజలు చేసి హారతులు సమర్పించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలం వట్లూరులోని శ్రీ అంబికాదేవి ఆలయంలో చైత్రమాసం శుక్రవారం సందర్భంగా పూజాధికాలను వేడుకగా నిర్వహించారు. అమ్మవారి దివ్యమంగళ మూర్తిని వర్ణమయ పుష్పాలు స్వర్ణాభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో సామూహిక రాహుకాల పూజలను నిర్వహించారు. భక్తులు ఎంతో భక్తిగా రాహుకాల పూజల్లో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు.
ఇక ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం రాట్నాలకుంట గ్రామంలో కొలువైన శ్రీ రాట్నాల అమ్మవారి ఆలయ తిరునాళ్ల మహోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా ఆలయంలో అమ్మవారికి 1,00,000 కుంకుమార్చన సేవ విశేషంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో 1,00,000 కుంకుమార్చన సేవలో పాల్గొని అమ్మవారి సహస్రనామాలతో కుంకుమ పూజలను సభక్తిపూర్వకంగా పూర్తి చేసుకుని అమ్మవారి ఆశీస్సులను మెండుగా పొందారు. కడప నగరంలోని భద్రావతి సమేత శ్రీ భావన ఋషి ఆలయంలో స్వామి అమ్మవార్లకు మాస కళ్యాణం ఘనంగా జరిగింది. చైత్ర మాసోత్సవాలను పురస్కరించుకుని ముందుగా ఆలయంలోని దేవతామూర్తులకు నిత్య పూజలను పూర్తి చేసిన అర్చకులు అనంతరం ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చారు. ఆపై వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారం అయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.